ఓకే అండి, నాకైతే ఈ గిఫ్ట్ మా మేనమామ కొనిచ్చాడు. నేనైతే మా మేనమామని అడిగి మరీ కొనిపించుకున్నాను. ఏంటంటే గిఫ్ట్ మన ఇంట్లో ఉండడం వల్ల చాలా మంచి కలిసి వస్తుందట. అందుకే నేను ఈ గిఫ్ట్ కొన్నాను. దీనికి మనం డైలీ మంచిగా పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది. బాగుంది కదా బంగారం? నువ్వు ఏది కొన్నా బాగుంటుంది. ఈ తిరుపతి నుంచి తీసుకొచ్చాను ఈ 5 రూపీస్. నిజం చెప్పాలంటే ఆ రోజు మనకి గవ్వలు కొంటూ ఉంటే ఇచ్చారు. ఇంట్లో గవ్వలు కూడా ఉండడం వల్ల చాలా మంచి జరుగుద్ది తెలుసా రవి. అందుకని నేను గవ్వలు కూడా కొన్నాను ఆ రోజు. నువ్వు అడిగావు కదా నన్ను గవ్వలు ఎందుకు కొంటున్నావు రజిత అని. నీకు చెప్పలేదు, చెప్తాననేసి ఇప్పుడు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ప్రతి ఒక్కరు మా ఛానల్ చూడండి, సపోర్ట్ చేయండి మాకు. ఎందుకంటే నాకు ఈరోజు ₹1 వస్తుందంటే నేను కన్ఫామ్గా కొంతమందికి హెల్ప్ చేయడానికి అయితే రెడీలో ఉన్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. మా మొండుకుంటా మల్లెలమడుగు వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే కంపల్సరీ చూడండి. నేను షూటింగ్ కూడా వెళ్తున్నాను. 20వ తారీఖు నుంచి వైజాగ్ షూట్కి వెళ్తున్నాను. ఒక పెద్ద మూవీలో కూడా సెలెక్ట్ అయ్యానని చెప్పాను కదా, అది కూడా మీకు మూవీ పేరు ఏంటి అనేది మొత్తం అక్కడ చెప్పేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. గిఫ్ట్ ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నాను, కొనుక్కోలేకపోయాను. ఎవరు కొనిలేదు. కానీ మా మామయ్య అడగంగానే మా మేనమామ ఎమ్మటే గిఫ్ట్ కొనిచ్చాడు. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. దీన్ని డైలీ పసుపు కుంకుమ వేసి మంచిగా పూజ చేస్తే మంచిగా కలిసి వస్తుంది. అంతేకాదు ఏడుకొండల స్వామి ఫోటో కూడా మంచిగా అనిపించింది, చాలా బాగుంది. మా ఆయన అయితే నాకు అడగంగానే పెద్దది కొనిచ్చాడు. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. థ్యాంక్స్ రవి. ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి కూడా కావాలి నాకు, వెంకటేశ్వర స్వామి పెద్దది గ్లాస్తో ఉంటుంది. కాకపోతే అది మనం ఇళ్ళలోకి వెళ్ళేటప్పుడు కొనుక్కొని దేవుడి దగ్గర అక్కడ పెడతాము భద్రాచలంలో. ఓకేనా ఫ్రెండ్స్, మా ఛానల్ చూడండి. నేనేమైనా తప్పుగా మాట్లాడితే సారీ. ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయండి. నేనైతే ఒకటే చెప్తున్నాను, ఏంటంటే నా ఛానల్లో డబ్బులు వస్తున్నాయి కాబట్టి నేను కొంతమందికైనా హెల్ప్ చేయడానికి రెడీలో ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మా ఛానల్ చూడండి కన్ఫామ్గా. ఇంకో విషయం ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ ద్వారాగా నేను ఇప్పుడు రాములవారి గుడికి ₹1,00,000 ఇస్తున్నానని చెప్పాను. అది నా ఓన్గానే ఇస్తున్నాను. ఇంకా మీలో ఎవరైనా హెల్ప్ చేయాలి రాములవారి గుడికి అనుకుంటే నేను కింద లింక్ ఇస్తాను. నా నెంబర్, నా ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్, పేటిఎం నెంబరు. ఎవరైనా మీరు దేవుడికి కావాల్సినంత హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే మా మల్లెలమడుగులో కొంచెం రాములవారి గుడికి తొందరగా అందరూ హెల్ప్ చేస్తే గుడి తొందరగా అయిపోయింది. మనం గుడికి ఇస్తే మనకి ఎప్పటికైనా దేవుడికి ₹1,00,000 ఇచ్చామంటే కనీసం మనకి ₹10,00,000 ఇస్తాడు. నాకు అంత నమ్మకం ఉంది దేవుడి మీద. కన్ఫామ్గా హెల్ప్ చేయండి, నమ్మకంతో హెల్ప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కన్ఫామ్గా మల్లెలమడుగులో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. కన్ఫామ్గా నేనైతే హెల్ప్ చేస్తాను. నా తరపున కూడా కొంతమందినే హెల్ప్ చేసి మళ్ళీ అక్క మీకు ఇంత వేసాం అక్క అనేసి నాకు కింద కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మా ఛానల్ చూస్తూనే ఉండండి. అందరికీ బాయ్. హాయ్ అండి అందరికీ. నేనైతే ఇది వచ్చేసి చిన్న తిరుపతి వెళ్ళేటప్పుడు కొనుక్కొచ్చాను. చెప్పాను కదా మీ అందరికీ, నేను చిన్న తిరుపతిలో ఇది కొన్నానని చెప్పానా లేదా నాకు అంత డౌట్, అంత ఐడియా లేదు. కాకపోతే నేను చిన్న తిరుపతిలో కొన్నాను దీన్ని. చాలా అంటే చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. ఇంకో మీకు ఒక విషయం చెప్పాలంటే, నాకు చిన్న తిరుపతి వెళ్ళాక మంచిగా కలిసి వచ్చింది. ఒక షూటింగ్ కూడా అనుకోకుండా వచ్చింది, దాంట్లో కూడా సెలెక్ట్ అయ్యాను. ఆ షూటింగ్ ఏంటో కూడా మీ అందరికీ చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే, నేను చిన్న తిరుపతి వెళ్ళిన ఎన్ని రోజులకి 3 డేస్కి అనుకుంటా, 3 డేస్కి ఒక భద్రాచలంలో ఒక చిన్న ఇల్లు కూడా కొనుక్కున్నాం మేము. రెండోది మీ అందరికీ చెప్పాను, పెద్ద తిరుపతి వెళ్ళినాక 5 డేస్కి ఒక ఇల్లు కొన్నాము. మళ్ళీ దాని పక్కనే చిన్న ఇల్లు కూడా కొన్నాము చిన్న తిరుపతి వెళ్ళినాక. ఇంకో విషయం ఏంటంటే, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను మా ఊర్లో రాములవారి గుడి కడుతున్నారు కదా, అక్కడ నేను ₹1,00,000 ఇస్తున్నాను. అంటే మల్లెలమడుగులో రాములవారి గుడికి నేను ₹1,00,000 ఇస్తున్నాను. దేవుడికి గిఫ్ట్గా ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే గుడి కడుతున్నారు చాలామంది, అన్ని గుళ్ళకి చాలామంది హెల్ప్ చేశారు. నిజం చెప్పాలంటే ఈరోజు ఆ దేవుడి వల్లనే నేను ఇలా ఉన్నానని చెప్పుకోవచ్చు. అందుకని ఆ దేవుడికి నేను ₹1,00,000 కూడా ఇస్తున్నాను కదా రవి. నీకు ఇష్టమే కదా రవి మనం ₹1,00,000 ఇవ్వడం? ఇద్దాం, ₹1,00,000 ఇచ్చాడు మన పెద్దలాక. ₹1,00,000 ఇవ్వాలనేది నా కోరిక. ఆల్రెడీ నేను మొండుకుంటే వెళ్ళి మరీ ఇస్తాను, వీడియో తీసుకొని. వాళ్ళు ఫోన్పే చేయమని అడిగారులే, కానీ నేనైతే అక్కడికి వెళ్ళి మరి ఇస్తాను. ఈ గిఫ్ట్ అయితే నాకు మా మేనమామ కొనిచ్చాడు. ఈ గిఫ్ట్ అనేది మనకి ఎవరైనా కొనిస్తేనే తీసుకోవాలి, కానీ మనం ఈ గిఫ్ట్ అనేది మనం సొంతంగా కొనుక్కోవద్దు. అందుకని ఇది నాకు మా మేనమామని అడగంగానే కొనిచ్చాడు.